నెక్స్ట్ డిఎన్ఏలో అయితే మేయర్, మున్సిపల్ చైర్మన్, జిల్లా పరిషత్ చైర్మన్ పదవులకు డైరెక్ట్ ఎన్నికలు పెట్టడం ఖాయమైపోయింది. మరి గెలుపోటములపై ఏపీ పార్టీలో ఎవరి లెక్కలు వాళ్ళకున్నాయి? ప్రజలే నేరుగా ఎన్నుకునే విధానం కూటమికి ప్లస్ అవుతుందా, వైసీపీకి మేలు చేస్తుందా? అసలు ఈ ఎన్నికల వెనుక అసలు పొలిటికల్ గేమ్ ఏంటి? స్థానిక సంస్థల్లో మేయర్, మున్సిపల్ చైర్మన్, జెడ్పీ చైర్మన్ వంటి కీలక పదవులకు డైరెక్ట్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇప్పటి వరకు సభ్యుల ద్వారా జరిగే పరోక్ష ఎన్నికలకు బదులు ప్రజలే నేరుగా చైర్మన్ను ఎన్నుకునేలా మార్పులు జరుగుతున్నాయి. అయితే ఇందులో రాజకీయ లెక్కలేంటి? డైరెక్ట్ ఎలక్షన్ వస్తే తమకు భారీ ప్లస్ అంటోంది వైసీపీ. గతంలో గెలిచిన స్థానిక ప్రతినిధుల బలంతో పవర్ మారినా తమ మేయర్లు, చైర్మన్లు కొనసాగుతారన్న నమ్మకమా? మరోవైపు కూటమి మాత్రం నేరుగా ప్రజల తీర్పు వస్తే తమకే అడ్వాంటేజ్ అన్న ధీమాతో ఉంది. అసలే స్థానిక సంస్థల్లో రాజకీయం జోరుగా ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్ పదవులతో పొలిటికల్ గేమ్ ఎలా ఉంటుంది అన్న ఆసక్తి నెలకొంది. లోకల్ బాడీస్ పై ఎవరి కంట్రోల్ ఉంటుంది? ప్రజల మ్యాండేట్ బలమా, పార్టీ నంబర్ గేమ్ బలమా? అభివృద్ధి కోసమే ఈ మార్పా, లేక భవిష్యత్ పొలిటికల్ లెక్కల కోసమా? ఎవరి వ్యూహం ఎంత వర్కౌట్ అవుతుందో చూడాలి. సో యాక్చువల్గా 1986 నుంచి 2005 వరకు డైరెక్ట్ ఎన్నికే ఉండేది. మున్సిపల్ చైర్మన్ కానీ మేయర్ కానీ డైరెక్ట్ ఎన్నికే ఉండేది. కానీ తర్వాత మారింది. తర్వాత ఇప్పుడు గెలిచినటువంటి మెజారిటీ సభ్యులు ఎవరిని వాళ్ళ నాయకుడిగా ఎన్నుకుంటే వాళ్ళే మున్సిపల్ చైర్మన్ కానీ కార్పొరేషన్ మేయర్ కానీ అది జరుగుతుంది. సో మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక బిల్లు అయితే అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది. సో దాని ప్రకారం ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్ ఎన్నికకు వెళ్ళబోతున్నారు. కాబట్టి ఇది చాలా మంచిదే. ఎందుకంటే ఓట్లు వేసేవాళ్ళు మా మేయర్ ఎవరు, మా మున్సిపల్ చైర్మన్ ఎవరు, మాకెవరు జవాబుదారీగా ఉంటారు. ఎందుకంటే డైరెక్ట్ ఓటు ఉంటుంది కాబట్టి రేపు పొద్దున ఏదైనా సమస్య ఉన్నా కూడా వాళ్ళను నిలదీసి అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు దానికి ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయాయి. కాబట్టి అప్పుడు స్ట్రాంగ్ పర్సన్ పెడతారు. ముందే ఎక్స్పోజ్ చేయాలి కదా. ముందే ఇతను మేయర్ అభ్యర్థి, ఇతను మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిని ముందే ఎక్స్పోజ్ చేయాలి. కాబట్టి కొంత పలుకుబడి అంటే కొంత ప్రజలతో సత్సంబంధాలు ఉన్నటువంటి నాయకులకే అవకాశాలు ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి 3 పార్టీలు, అటు జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ప్లస్ ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సో 4 అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్గానే మాకు లాభపడుతాయంటే లేదు మాకు ఉపయోగం అనేది వైసీపీ అంటుంది, మాకు ఉపయోగం అనేది కూటమి పార్టీలు అంటున్నాయి. బట్ చూడాలి ప్రజలు ఎటువంటి వాళ్ళకు పట్టం కట్టబోతున్నారు. ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికలు దాదాపు 2.5 years అవుతుంది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడి. ఇవి ఎటువంటి జడ్జ్మెంట్ ఇవ్వబోతున్నారు? ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారా, లేదంటే కూటమి ప్రభుత్వంలోని కొన్ని విధానాలని వ్యతిరేకిస్తున్నారా అనేది ఈ ఎన్నికల ద్వారా ఖచ్చితంగా తేలబోతూ ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు గ్రామ పంచాయతీ ఎన్నికలను కావచ్చు, అంటే ఓవరాల్గా స్థానిక సంస్థల ఎన్నికలను ఒక తీరుగా చూస్తారు, అసెంబ్లీ ఎన్నికలను ఒక తీరుగా చూస్తారు, పార్లమెంట్ ఎన్నికలను ఒక తీరుగా చూస్తారు. అంటే వాళ్ళ ఐడియాలజీ ఒక్కొక్క తీరుగా ఉంటుంది ఆ ఎన్నికల సందర్భంగా. ఇప్పుడు ఏంది, మున్సిపల్ చైర్మన్లకు సంబంధించి, మేయర్లకు సంబంధించి డైరెక్ట్ విధానం మళ్ళీ పునరుద్ధరించారు. ఇది ఎవరికి లాభపడుతుందని, మాకే లాభపడుతుందని అన్ని పార్టీలు అనుకుంటున్నాయి. కానీ కొంచెం ఎడ్జ్ ఎట్లుంటుందంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీ రూలింగ్లో ఉంటే ఆ పార్టీ కొద్దిగా ఎడ్జ్ ఉంటుంది. ఎందుకు ఎడ్జ్ ఉంటుంది అంటే, ఇప్పుడు అధికార పార్టీలో ఉంటేనే స్థానిక సంస్థలకు ఏం కావాలి? రోడ్లు కావాలి, మౌలిక సదుపాయాలు కావాలి, డ్రైనేజ్ సదుపాయాలు కావాలి, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కావాలి. ఇవన్నీ కావాలంటే అధికారంలో ఉన్న పార్టీ గెలిపించుకుంటే కొంచెం మనకు ఉపయోగపడుతుంది అనే ఆలోచనతోనే ఓట్లేస్తారు. ఈ నేపథ్యంలో ఏమనుకుంటుంది కూటమి, మాకు ఎడ్జ్ అవుతుంది, ఇది మాకు అనుకూలిస్తుంది ఈ విధానం అని వాళ్ళు అనుకుంటున్నారు. అది మంచిదే. ఇప్పుడు వైసీపీ ఏమనుకుంటుంది, ఇన్ని రోజులు ఎట్లుండే ఇండైరెక్ట్గా ఎన్నికలు ఉండడం వల్ల ఏమైంది, చాలామంది కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు ఎక్కువ ఎవరికి ఉంటే వాళ్ళే క్యాంపు రాజకీయాలు పెడతారు. గెలవగానే తీసుకుపోయి క్యాంపు రాజకీయాలు పెడితే ఎవరికి ఎక్కువ బలం ఉంటే వాళ్ళే మేయర్ కానీ మున్సిపల్ చైర్మన్ కానీ అయ్యేటోళ్ళు. ఇప్పుడు అది ఉండదు. బలమైన క్యాండిడేట్ని పెడితే మనమే లాభపడతాం కదా అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఎవరికి ఎడ్జ్ ఉందో ఎవరికి ఎడ్జ్ లేదో తర్వాత తెలుస్తుంది. కానీ ఈ విధానం తేవడం అయితే, మళ్ళీ పునరుద్ధరించడం అయితే మంచిది. ఎందుకంటే 5 ఏళ్ల పాటు మున్సిపాలిటీలోగా సుస్థిరత అనే ఉంటుంది. లేకపోతే ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఏమైపోతుంది, అవిశ్వాసాలు పెడతారు, వీళ్ళని దిగిపోయేలా చేస్తుంటారు. కాబట్టి ఈ అవిశ్వాసాలు పెట్టకుండా ఇది ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా అనుకుంటుంది, ఒకవేళ మేము తర్వాత వచ్చినా రాకున్నా మున్సిపాలిటీల్లో మాదే బలం ఉంటుందని వీళ్ళు అనుకుంటారు. అట్లా అనమాట. ఎస్,
ఏదైనా సరే అసెంబ్లీ ఎలక్షన్స్ ఒక రకంగా ఉంటే మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏపీ అనే కాదు ఏ స్టేట్లోనైనా లోకల్ బాడీ ఎలక్షన్స్ అధికార పార్టీకి కాస్త ఎడ్జ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆ మిగిలిన టైం అంతా కూడా అధికార పార్టీకి అక్కడ ఎన్నికకు జరిగితే కనుక నిధులు అనేవి వస్తూ ఉంటాయి, డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుందని భావిస్తూ ఉంటారు కాబట్టి. కానీ ఇప్పుడు ఏపీలో ఏంటంటే రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో అది మేయర్ కావచ్చు, మున్సిపల్ చైర్మన్ కావచ్చు, కార్పొరేటర్లు మేయర్ని ఎన్నుకుంటారు, కౌన్సిలర్స్ మున్సిపల్ చైర్మన్ ఎన్నుకుంటారు. ఆ విధానం కాకుండా మనం ఎవరిని ఎన్నుకుంటాం? మున్సిపాలిటీ అయితే కనుక కౌన్సిలర్స్ ఎన్నుకుంటుంటాం కదా, పంచాయతీ అయితే కనుక కార్పొరేటర్స్ ఉంటుంటారు. మనం కౌన్సిలర్స్ని ఎన్నుకుంటే కౌన్సిలర్స్ వెళ్ళి మున్సిపల్ చైర్మన్ ఎన్నుకుంటుంటారు. సో మనకు అక్కడ ఎవరో తెలియదు, మున్సిపల్ చైర్మన్ ఎవరు అనేది మనకి తెలియదు, వారి ఎన్నిక జరుగుతూ ఉంటుంది కాబట్టి. కానీ ఇప్పుడు అట్లా కాదు, ఎవరు మున్సిపల్ చైర్మన్ అనేది తెలుస్తుంది. దీనివల్ల క్యాంప్ రాజకీయాలకు ఆగే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మనం ఏ పార్టీలో గెలిచినా తర్వాత జంప్ అయిపోవాలనే ఆలోచన కూడా తగ్గుతోంది. ఇంకోటి మన జగన్ కూడా చెప్పారు, ఏదైనా సరే ఏకగ్రీవాలు కావడానికి వీలు లేదు, యుద్ధంలో దిగాల్సిందే, యుద్ధంలో మనం ముందు ఉండాల్సిందే అని చెప్పి ఇండికేషన్స్ ఇస్తున్నారు. సో ఏంటంటే ఇక్కడ టఫ్ ఫైట్ నడిచే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఈ మున్సిపల్ పోరు అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏపీలో ఒక మినీ ఎలక్షన్స్ కింద ఉంటాయా అంటే నిజంగానే కాదని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడ చూసినా గతంలో జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్ చూసుకుంటే క్లీన్ స్విప్ చేసింది వైసీపీ, ఎందుకంటే ఆనాడు వైసీపీ అధికారులు ఉంది కాబట్టి. ఈసారి చూస్తే అది భిన్నంగా కనిపించవచ్చు, ఎందుకంటే కూటమి ఇప్పుడు 124 స్థానాల్లో ఉంది. ఒకవేళ నిజంగానే ఆ ఫార్ములా తప్పు అని చెప్పి తేలాలంటే అధికార పార్టీ మీద విపరీతంగా నెగిటివిటీ ఉండాలి. అప్పుడు ఓటు బ్యాంక్ అనేది ఇటు టర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ప్రతిపక్షానికి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో అంత స్థాయిలో ఏపీలో అధికార పార్టీకి వ్యతిరేకత ఉందా అంటే లేదని చెప్పొచ్చు. కానీ ఇది ఎంతవరకు అంటే ప్రజలు నేరుగానే మేయర్ని కానీ మున్సిపల్ చైర్మన్ కానీ ఎన్నుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ దీన్ని తిరిగి తీసుకురావడం అనేది అందరూ యాక్సెప్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో అంటే ఇప్పుడు మేయర్ కానీ మున్సిపల్ చైర్మన్ డైరెక్ట్గా ఎన్నిక వల్ల కొంత స్థిరత్వం ఉంటుంది, జవాబుదారితనం ఉంటుంది అంటున్నాం. ఓకే, బట్ అట్లా ఏముండదు. మళ్ళీ తర్వాత కూడా అవిశ్వాసాలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి మేయర్ పార్టీ మారచ్చు, ఇప్పుడు ఎమ్మెల్యేలే మారుతున్నారు, పార్టీలు మారుతున్నారు. సో జిహెచ్ఎంసీ మేయర్గా ఉండి జిహెచ్ఎంసీ మేయర్ ఉన్న విజయలక్ష్మి పార్టీ మారలేదు. మార్పడాలి, ఎవరు ఆపలేరు, మేయర్లు మున్సిపల్ చైర్మన్లు దుంకుతారు, మారుతారు. అది పెద్ద ఇష్యూ కాదు. బట్ డైరెక్ట్ ఎన్నికైతే కొంత మన ఈ నాయకుని ఎన్నుకుంటున్నాం ఒక నమ్మకం ప్రజలకు కొంత ఉంటుంది. అయితే ఇప్పుడు క్వశ్చన్ రైజ్ అవుతుంది ఏంటంటే మున్సిపల్ పోరు మినీ అసెంబ్లీని తలపించడం ఖాయమేనా? సో మినీ అసెంబ్లీ ఎన్నికల్లాగా ఇది జరగబోతుందా? ప్రజల తీర్పు ఎట్లా ఉండబోతున్నటువంటి క్వశ్చన్. మున్సిపల్ పోరు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నటువంటి క్వశ్చన్